విద్యా బుద్ధులైన రాజులకు చాలా అవసరం. కానీ ఇక్కడ ఆలు కూడా దిద్దలేని ఓ రాజుకి మరో రాజు సాయం చేయబోయి సర్వం కోల్పోయాడట. ట్రాజెడీ వీళ్ళదైనా కామెడీ మాత్రం మనకే. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. నన్ను అందరూ వీరుడు అంటారు. ఎవరైనా రాజు కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను పిలిపిస్తే వెళ్ళి రాజుగారిని గెలిపిస్తా. దాంతో నన్ను మెచ్చుకుని నాకు బోల్డ్ అని కానుకలు ఇస్తుంటారు. అవి తీసుకుని వచ్చేస్తుంటా. మా తాగుబోతు రాజ్యం మహాప్రభు నాగి గారు పంపించారు. మరి ఎందుకు ఎంత లేట్ అయ్యేంటి? నేను కొండలు దాటి గుట్టలు దాటి వాగులు దాటి వంకలు దాటి ఇక్కడికి వచ్చి అన్ని దాటుకుంటూ వచ్చే బదులు స్టూడియో గేట్ దాటి తిందాకే వచ్చి చూడు కదా. ఆ సింహం ఎవరు? పక్కా కమర్షియల్ లో యువరాజా వారు గోపీచంద్ వారు. ప్రణామములు యువరాజా. ప్రణామములు. వారు మహారాజు మారుతి గారు. మీకు తెలుసా? మీకు కూడా తెలుసు. లాస్ట్ టైం వచ్చినప్పుడు క్యారెక్టర్ తన ఆఫీస్కి రమ్మంటే మీరే వెళ్ళలేదు. బలిసి ఆ రాణి గారు ఎవరు? శ్రీదేవి డ్రామా కంపెనీ మహారాణి ఇంద్రజ గారు. మరి ఈ రాజ్యానికి ఎందుకు వచ్చారు? అక్కడ రాకెట్ రాగమని ఎవడో వాన జల్లు అని పాట వేయడంట డాన్స్ కి. చూడలేక అక్కడికి వచ్చేసారు. వారెవరు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు? వారిదే రాజ్యం. రాజ్యం కదా అయింది సామ్రాజ్యం, సంగీత సామ్రాజ్యం. ఓ పగలంతా సంగీత సామ్రాజ్యం, సాయంత్రం అయితే ఆకలి రాజ్యం. ఆకలి రాజ్యం. మా రాజ్యానికి వస్తున్నారు రావట్లేదా? వస్తానులే. సరే గాని మీ రాజ్యం ఎలా ఉంది? నైట్ అంతా నిద్రలేదండి. కాలు పీగులంట పడుకుంది. మీ ఆవిడ పేరు రాజ్యమా? అవునండి. ఆవిడ గురించి కాదు. లింగిడి లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుమురి కుసుమురు ప్రయాణంద మల్లెపూలు దళంగా శ్రీకాకుళం దండలు. ఏడ్రా ఎవడ వీరు తీసుకొస్తారన్నా ఆడుకోండి. ఈడు మోరంతలేదు ఈడినట్టు. ఈ నిజంగా రాజుగారినే గేదెలు కాసుకుని కూడా సర్లే కానీ ఏంటి ప్రాబ్లం ఏంటో చెప్పు. ఇప్పుడు పక్క రాజు వాళ్ళు లేకరారు దండెత్తుకు వస్తారని చెప్పి వాళ్ళు ఎప్పుడొస్తారు తెలుగు ఇప్పుడు ప్రాబ్లం ఏంటో చెప్పు. మళ్ళీ ప్రాబ్లం పడుతున్నట్రా. ఇప్పుడు నువ్వే చెప్పరా. పక్క రాజు వాళ్ళు లేక రాసారంట దండెత్తుకు వస్తానని. అది చెప్తున్నారు. అదే ఎవరి గుర్రం? నా గుర్రం. యువరాణి. ఓ యువరాణి గారా? ఎంత బిళ్ళ పెట్టండి. నీకు ఏమైనా కళలు తెలుసా? ఎందుకు తెలీదు? శశికళ, లక్ష్మీకళ, చంద్రకళ వీళ్ళందరూ నాకు బాగా తెలుసు. నేను అడిగిన థియేటర్ గురించి కాదా? నీ కళ్ళ అని తెలుసా అని అడుగుతున్నాను. నాకు కళ్ళలు తెలుసు. ఆ కళ్ళ గురించి మీకు చెప్పాలంటే నువ్వు పొద్దున్నే తెల్లవారుజాము 4 గంటలకు నిద్ర లేవాలి. చాలా కష్టం అండి. అప్పుడు దాకా తాగి పడుకుంటే ఇంకెగలు ఇస్తాడు. ముందుగా సూటిగా ఒకటి అడుగుతున్నా. నువ్వు యుద్ధానికి వెళ్ళాను. శత్రుదేశపు రాజు కత్తి పట్టుకున్న అరివీర భయంకరంగా అన్ని మీదకి వచ్చేస్తున్నాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? వెనక్కి తిరిగి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి. యుద్ధం నేర్పరా బాబు? మీ గుర్రం అదే. మీ రాణి గారి కత్తిలో ఉన్నారు కాబట్టి ముందుగా కత్తి యుద్ధం నేర్పిస్తాను. నేర్పించు. రాణి ఇలా పట్టుకోండి. వేదా వీరా బాబు నేర్పించు. ఏంటి నువ్వు కత్తి తిప్పుతావు అంతే కదా? తీసుకో. ఇది నీ బతుకు. మళ్ళీ నీ కత్తి నేర్పించాలట. టైం వేస్ట్. పైకి నుంచే. మహారాణి ఇప్పుడు నేను మీకు విలువిద్య నేర్పిస్తాను. చేతిలా పెట్టండి. దీన్ని త్రిముఖం అంటారు. ఏం లేదు అంటే నాగ్గాడి ముఖం. ఒకప్పుడు పాత పద్ధతి బాణాన్ని ఇలా సాగదీసి వేసేవారు. అది టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు అలా కాకుండా బాణం ఎలా వేసినా దిగబడడం ఇంపార్టెంట్ కాబట్టి ఏం చేయరా? పక్క రాజ్యం మీద బాణం వేసావు. నువ్వు వేసిన పక్క రాజ్యం కాదా? నా రాజ్యం మీదకి. కాదు గురువు గారు, ఒకటే బాణం ఉంది. మరి ఇప్పుడు ఎలా చేస్తారు? అది ఓపెన్ చేద్దాం. బాణం ఒకటే ఉంది కాబట్టి సంకసాపని చెప్తాను. సరే అలాగే వేసుకుని బాణాన్ని ఏం చేస్తున్నావు? మిమ్మల్ని వదిలేస్తానండి బాణంతోటి. ఈ బాణం ట్రిక్లు వద్దులే కానీ ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు యుద్ధానికి వెళ్దాం. గుర్రాన్ని పిలిపించండి. ఎక్కువ ఒక గుర్రం మీద ఎంత మంది ఎక్కితే ఎంత దరిద్రంగా ఉంటుందో తెలుసా? గుర్రం అనుకున్నావా? గూడ్చిబండి అనుకున్నావా? అది ఇప్పుడు
మనం శత్రురాజు మీదకి యుద్ధానికి వచ్చాం కదండి. వచ్చాం. ఓ ఎగేసుకుంటే అక్కడికి వెళ్ళిపోకూడదండి. మరి? మనం మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళి పొదల్లోని తుప్పల్లోని దాక్కోవాలన్నమాట. అయ్య బాబా, సేవలు ఉన్నాయండి బాబు, అక్కడ సేవలు కుట్టేస్తున్నాయి. అంతగా దరిద్రుడా, నేనేమో రాజ్యం దండెత్తుకు వస్తుంది అనుకున్నాను. లేదండి బాబు, సేవలు కుట్టేస్తున్నాయి. రండి యుద్ధం చేద్దాం. బంది కాదండి బాబు, శత్రురాజు వాళ్ళు వచ్చారు. ఏయ్, పిచ్చగా ఉందేంటి? మా రాజుగారి మీదకి యుద్ధానికి వస్తాను లేఖ రాసి బెదిరిస్తున్నట్టు. నేను ఒరే, ఇప్పుడు అది రాయలేదు, మరి ఎవరి లేఖ ఎవరు రాయారు? మీ లేఖ మీకొచ్చిందా? అదే నీకు తెలిసి లేఖ గురించి నేనే రాశానండి. నువ్వు రైట్ పెట్టి ఖాళీగా ఉన్నప్పుడు సరదాగా రాజులందరికీ ఉత్తరం రాసి యుద్ధానికి వచ్చేస్తానని బెదిరిస్తాను. నేనే హెల్పింగ్ వెళ్ళినట్టు వెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బులు తెచ్చేసుకుంటూ ఉంటాను. ఏంటి ఇప్పుడు కొడతారా మీరు? ఒక్క నిమిషం. ఏంటి మా రాజును కొడతావా నువ్వు? మా రాజుకు మీసం లేకపోవచ్చు, కామెడీ రాకపోవచ్చు, మా రాజు మీద చెయ్యత బస్తీ మేస్తావా? ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చాక యుద్ధం జరగకపోతే బాగోదండి. ఆ ముచ్చట కూడా జరిగిపోవాలా. బస్తీ మేస్తావా అంతా చూసుకున్నాను. ఈ రోజు నుంచి ఈ రాజ్యం కూడా నాది. అడుగెట్టారా కాళ్ళు చేతులు ఇరిచేస్తాను. ఒరే అజగా, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? నేను తీసుకురావడం ఏంటండి, ఆడగాని తీసుకొచ్చాడు. రాజుగారు మీరు ఏం కాకారు పలకండి, ఏం పర్లేదు, నేను ఉన్నాను. బాణం ఏదండి? ఎవరో తీసేశారండి బాబు. తీసేయలేదా? నువ్వే గోపించాన్ చెప్పండి, ఎలా అనిపించింది స్కిట్? సార్ వెల్కమ్ టు జబర్దస్త్ సార్. థ్యాంక్ యూ. ఆ వీరుడు చాలా బాగా చేశాడు, మిగతా ఆర్టిస్టులు చాలా బాగా చేశారు. వెరీ గుడ్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఒకసారి రాజుగారి నోట్లోంచి పక్కా కమర్షియలే అని అన్నాను. పక్కా కావాల్సిన టీం అందరూ బాగా చేశారు. చాలా బాగా చేశారు. స్కిట్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ మార్తి గారు. థ్యాంక్ యూ అండి. ఇందు మ్యామ్, ఎలా అనిపించింది స్కిట్? వెరీ వెరీ హ్యాపీ. సూపర్ రాఘవ గారు, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ ఇందు మ్యామ్. మనో గారు ఫెంటాస్టిక్ రాఘవ్ గారు, అందరూ బాగా చేశారు. ఈ అల్లుడి నుంచి ఏం క్వాలిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సినిమాలో? మంచి అల్లుడు అండి. ఏం చెప్తాను అది చేస్తారు. ఇప్పుడు కాదండి, పిక్చర్ లో చెప్తున్నాను. ఈ రోజు నా కొడుకు పెళ్లి. ఎవరితో మాట్లాడుతున్నావు ఫోను? ఎవరితో? సిగ్గుసేరం లేదురా, తెల్లారితే పెళ్లి పెట్టుకొని ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నావు? ఈ రాత్రి అంతా ఖాళీ కదా డాడీ. ప్లేట్ 600 400 ప్లేట్లు పెట్టా. ఎన్ని ప్లేట్లు తింటే అన్ని ప్లేట్లు కట్టాలి. బిర్యానీ పెట్టండి. బాలా ఇది ఇంకో ప్లేట్. గులాబ్ జామ్ పెట్టు. గులాబ్ జామ్ అడిగితే ఇంకో ప్లేట్. ప్లేట్ తీసి పడేస్తే మీ అయ్య కట్టాలి డబ్బులు. ట్యూషన్కి ఎందుకు రావట్లేదు? ఎంతకు తెగించారా? ఏంటి ఏమైందిరా? పేదరాశి పెద్దమ్మా, నువ్వు ఒక్కదానివే వచ్చావా? పెద్దనాన్న రాలేదా? పెద్దనాన్న దద్దమ్మమ్మ రాడాయనే.